వాడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా. సూపర్! ది వెరీ ఫేమస్ కోలాటంతో ఎంట్రీ ఇచ్చేసాం. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. మనకి జీవితం అర్థం కావాలంటే, మన జీవితంలో అర్థం రావాలి అని అంటే, మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆడాలంటే మన జీవితం ఏంటో మనకు అర్థం అవుద్ది. అలాగే ఆడాలా మజాకా హైట్స్కి వెళ్ళాలంటే, ఆడాలా మజాకా సూపర్ హిట్ అవ్వాలంటే చిలకలూరు పేటలో అడుగు పెట్టాల్సిందే. ఇవాళ పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాం. గట్టిగా చెప్పండి. లెట్స్ వెల్కమ్. సూపర్ ఎంట్రీ ఇచ్చేసారు, చాలా బాగున్నారు, వెరీ నైస్. మీ పేరండి? లీలావతి. లీలావతి గారు. మీరండి? జ్యోతి. వెరీ నైస్. మీ ఇద్దరు ఏమవుతారు? అక్క చెల్లెలు అవుతారు. వెరీ గుడ్, వెల్కమ్ టు ఆడాలా మజాకా. థాంక్యూ. మీ పేరండి? బాను అండి. బాను గారు. మీ పేరండి? షమీం. షమీం. మీ ఇద్దరు? అత్త కోడలు. అత్త కోడలు. వెరీ గుడ్, వెల్కమ్ టు ఆడాలా మజాకా. ఇక్కడ అత్త కోడలు అండ్ ఇక్కడ సిస్టర్స్. ఇద్దరిది భలే జోడి అండి. కలిసినప్పుడు కొట్లాడుకుంటారు, దూరంగా ఉన్నప్పుడు ప్రేమ అబ్బా అయ్యో అయ్యో అబ్బా అని అనుకుంటారు. చూద్దాం వీళ్ళిద్దరి మధ్యలో ఎంత కోఆర్డినేషన్ ఉంది, వీళ్ళిద్దరి మధ్యలో ఎంత అండర్స్టాండింగ్ ఉంది, ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో ఫస్ట్ పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. డైలాగ్ చెప్తారా? రెడీ. जब तक समोसा में आलू रहेगा तब तक ईटीवी में तब तक रवि रहेगा. సమోసా ఆలు ఈటీవీ రవి తప్ప ఏం అర్థం కాలే. ఎప్పటి వరకు అయితే సమోసాలో ఆలు ఉంటుందో అప్పటి వరకు ఈటీవీలో, అలాగే ఈటీవీలో రవి ఉంటాడు అంటే. शमीम आप क्या करेंगे? డైలాగ్ रेडी एक्शन. అబ్బా ఏ ఉన్నాడు. ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఫేస్ నీది. వచ్చినప్పుడు చూస్తున్నావు, ఒక్కసారి అట్లీస్ట్ నా వైపు చూసావా? సర్లేలే, ఇట్స్ ఓకే, నేనే ప్రపోజ్ చేస్తా. నాన్న నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, రేపు రవి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు. నానేడి ఇంట్లో. నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను చెప్పు. సూపర్, వెరీ గుడ్, వెల్కమ్ టు ఆడాలా మజాకా. ఏం చేస్తారు పరిచయాల్లో? డాన్సా? రండి, ఆ పాట పెట్టి సాంబా. మనమేమో పాములో ఆయన ఆడిస్తుడు మనం ఆడుతున్నాం. ఇప్పుడు పరిచయం ఎలా? జోకా? డైలాగ్ చెప్తా. డైలాగా? యాక్షన్. రావాల్సిన మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపడతాయి అలా. రాననుకున్నారా, రాలేననుకున్నారా? కాశీకి పోయి కాషాయం మనిషి అయ్యాడుకున్నారా, లేక వారణాసికి వెళ్ళి వరుస మారిందనుకున్నారా? అదే ధైర్యం, అదే పౌరుషం, అదే రవి, అదే నేను, అదే మనం. బాగుంది డైలాగ్, చాలా బాగా చెప్పారు. కానీ ఆ చెప్పడంలోనే నీకు మసాలా దోశ కావాలా? సూపర్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇంట్రొడక్షన్ మాత్రం అదిరిపోయింది. లెట్స్ స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్. ఆడవారి మాటలకు అర్థాలే. మీకు 90 సెకండ్స్ ఇస్తాను. ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ గురించి మాట్లాడతారు క్రియేటివ్ గా, ఓకేనా? ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి, కానీ ఎక్కడ కూడా ఆంగ్ల పదాలు, నో ఇంగ్లీష్ వర్డ్స్, ఓకేనా? అర్థమైంది కదా? మీకు ఇచ్చే టాపిక్, మీరు ఇద్దరు వెరైటీగా ఉన్నారు. ఇద్దరు ముసలోళ్ళు అందం గురించి మాట్లాడుకుంటే ఎట్లుంటది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏం చేస్తున్నావే?
నేనా నాటిక చూస్తున్నానే. ఏం గట్టిగా చెప్పవే, వినిపించట్లేదు. గట్టిగానే చెప్పానే, నాటిక చూస్తున్నా. నాటిక చూస్తున్నా. మనకంటే అందంగా ఉన్నారా అందులో ఏమన్నా? అసలు అందంగానే లేరాళ్ళు. అందం లేరా? అదే కదా, మనలాగా ఎందుకుంటారు? పక్క చిక్కినట్టు ఉంటున్నారు. బొద్దుగా ఎక్కడున్నారు ఇప్పుడు ఉండేవాళ్ళు? అవునే, అసలు ఇప్పుడు వాళ్ళ బట్టలు చూసావా ఎలా ఉన్నాయో? జాన బెత్త కూడా లేవు వాళ్ళ బట్టలు. అవును, పిండి బాగా రుబ్బుతుంది. నా తెల్ల జుట్టంత అనుభవం కూడా లేదు వాళ్ళకు. అవును, మన ముడతలున్న అందం కూడా వాళ్ళకి లేదు. మేకప్ వేసుకుంటున్నారు. అసలు ఆ మేకప్ చూసావా ఎలా ఉన్నాయో? ఎంతైనా అట్లనే ఉంటారు. మొహానికి పసుపు అవి రాసుకున్న అందము ఇప్పుడు వాడే వాళ్ళు ఏదో వాడుతున్నారు కదా, వాళ్ళట్లో వస్తుందా ఏంటి? అవునే, ఈ రోజుల్లో కూడా మేము సావిత్రి లాగా ఉండేవాళ్ళము. ఆ దుస్తులు అసలు ఎలా ఉండేవాళ్ళం అంటే, యు మీన్ డ్రెస్సింగ్ స్టైల్? కట్టుబాట్లు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి? ఆ రోజుల్లో సావిత్రి ఎలా ఉండిద్దో అలా ఉండేవాళ్ళం. ఇప్పటికి కూడా మన ముడతలంతా కూడా లేదు వాళ్ళకి అందం. మనం ఉన్నట్టు ఎక్కడున్నారు వాళ్ళు? అవునే, పక్క పీనుగుల్లా ఉంటున్నారు గాని. ఇద్దరు ముసలోళ్ళు అందం గురించి మాట్లాడుకుంటే ఇట్లుంటది అనమాట. నేను మీకు ఇచ్చే టాపిక్ ఆడాల మజాకాకి సెలెక్ట్ అయ్యారు, షోకి సెలెక్ట్ అయ్యారు. అప్పుడు మీ ఇద్దరు డిస్కషన్. ఓకేనా? రెడీ? టైం స్టార్ట్స్ నౌ. జ్యోతి, ఏంటక్క మనము ఆడాల మజాకాకి ఎంపిక అయ్యామంటే? అవునా, నాకు ఇప్పుడే తెలిసిందక్క. నీకు అదే చెప్పాలని వచ్చాను ఇప్పుడు. నేను రేపు ఎలా తయారవ్వాలో మనం బాగా రెడీ అయ్యాలక్క. అక్కడికి ఇంగ్లీష్ పదం. అక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడు. ఎవరో తెలుసా నీకు? ఎవరి? రవి వస్తున్నాడక్క. అబ్బా, రవి గారు? అవునక్క, నాకు రవి అంటే చాలా ఇష్టం అక్క. నాకు చాలా ఇష్టమే. నేను రేపు రవికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అక్క. ఏం చెప్పాలనుకుంటున్నావే? తొందరగా చెప్పవే. నువ్వు చెప్పక్క ఫస్ట్. నువ్వు చెప్పవే. ఫస్ట్ ఇంగ్లీష్ పదం. ఏం చెప్పాలనుకుంటున్నావే? తొందరగా చెప్పు. నేను రవిని ప్రేమిస్తున్నానని చెప్పాలనుకుంటున్నాను అక్క. నేను ప్రేమిస్తున్నానని చెప్పాలనుకుంటే నువ్వు చెప్తానంటావేంటి? సరే అయితే నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి నేను పెళ్లి చేసుకుంటానని చెబుతాను. నీకు బావవుతారే? నీకు మరిదవుతాడక్క. నీకు బావవుతారన్నానా? నీకు మరిదవుతాడన్నానా? నీకు బావవుతారన్నానా? బావ నాకు ఇపోయి. సరే, రవి గారి దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం పదా. రవి ఎవరిష్టం నీకు మా ఇద్దరులో? చెప్పండి రవి. మా మరదలు ఉంది, మా మరదలు పర్మిషన్ అడిగాను. అది అంటే మా ఇంట్లో డిసిషన్ అన్ని మా వదిన తీసుకుంటుంది, మా వదిన అడిగాను. కాదు, మీరే చెప్పాలి. అంటే నీకంటే ఇష్టమేం లేదా? నేను చిన్న పిల్లని ఇంకా. ఈ మా ఇద్దరులో నీకు ఎవరిష్టమో చెప్పాలి. నువ్వు చెప్పు తొందరగా. నాకే. ఇటువైపే చూపించు. ఇటువైపు చూపించు. ఇటువైపు. అంటే మేము మా ఇద్దరులో ఎవరిష్టం లేదా నీకు? సరే, నువ్వంటే ఇష్టం. ధన్యవాదాలు. నేను అనలేదు. అని వచ్చింది అన్నారు కదా, పూర్తి అవ్వలేదు కదా అది. కానీ స్టార్ట్ అయితే చేసావుగా. బండి స్టార్ట్ చేసావు అంతే. థ్యాంక్స్ అని వచ్చేసింది అంతే. ఈ బహుమానం ఎలక్ట్రాన్ ఇంటి పరికరాలు తరపు నుంచి ధన్యవాదములు. మా కాదులే. కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ ఖతం. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మా కలర్ఫుల్ చిలుకలు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్. ఇప్పుడు ఇక్కడ చిలకలూరుపేటలో చాలా కలర్ఫుల్ లేడీస్, అమ్మాయిలు ఉన్నారు. నలుగురిని పిలుస్తా. వచ్చిన టాస్క్ చేసేయండి, మెప్పించండి, గిఫ్ట్ తీసుకెళ్ళిపోండి. ఓకేనా? రండి, మీరు రండి. ఇప్పుడు అందమైన క్యాట్ వాక్ చూస్తే పడిపోవాలి, అంత అందంగా నడవాలి. ఓకేనా? రెడీ? మ్యూజిక్. తీసినట్టుగా ఉందిరో ఈ క్యాటరీ. అవునడుమే చూస్తే షకీరా, దాన్ని అంటుకున్న చెయ్యే లకీరా. నటకే చూస్తే బియాన్సే, బేబీ నవ్వి అంటే కల్లాసే. జీన్స్ ప్యాంట్ వేసుకున్న జేమ్స్ బాండ్ లాగా గన్ను లాంటి గన్ను కొట్టి చంపమాకుడు. సరే, ఇప్పుడు టాస్క్ చేసే ముందు పేర్లు తెలుసుకుందాం. వచ్చి ఏమండి? ప్రసన్న గారు, కరిష్మా, సురేఖ, జయశ్రీ గారు. సూపర్. ఇప్పుడు నలుగురికి ఎనర్జీ ఉంది కదా, చేస్తారు కదా. ఏ టాస్క్ ఇచ్చినా ఇస్తాము. యూత్ కాదని ఒప్పుకున్నారు.
యూత్ కాదని మేము ఒప్పుకోవట్లేదు. పెళ్ళి ఒక 30 సంవత్సరాలు అయిందిగా? ఆహా అవ్వలేదు. జస్ట్ మ్యారీడా? అవును. సరే, ఇప్పుడు టాస్క్ ఏంటంటే నేను స్టార్టింగ్ లో నేను ఇంకా ఇటు సైడ్ ఉన్న పార్టిసిపెంట్ డాన్స్ చేస్తుంటే మధ్యలో పాజ్ చేస్తాం, మేము స్టాచ్యూ లాగా నిలిచినాం. అదేనా? ఇది కూడా అదే టాస్క్. మీరు నలుగురు అట్ ది సేమ్ టైం డాన్స్ చేస్తారు. ఒక మ్యూజిక్ పెడతాం, మ్యూజిక్ ఆగిన చోట మీరు టింగ్ అని స్టాచ్యూ. అప్పుడప్పుడు పాటని స్లో చేస్తాం, అప్పుడప్పుడు పాటని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాం. దానికి ప్రకారంగా డాన్స్ చేయాలి. ఓకేనా? మ్యూజిక్. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా. రీసెంట్ గా మ్యారేజ్ అయిందన్నారు. ఏం జరిగింది? డాన్స్ చేస్తుంటే కాలు ఊగట్లేదే. రిసెప్షన్ లో చేసి చేసి అలసిపోయాం. కానీ ఇక్కడ చేయాలి, మీ రిసెప్షన్ కాదు ఇది. మీకు కూడా రీసెంట్ గా మ్యారేజ్ అయిందా? సరే, ఈవిడ ప్లేస్ లో యూత్. ఇప్పుడు నలుగురు యూత్ ఉన్నారు. అక్క కదిలింది. నువ్వేదో కదిలిను స్టాచ్యూ. ముగ్గురు ఒకటే స్టెప్ ఆపారు అంటే కదిలింది. మూమెంట్ ఇవ్వద్దు, స్టాచ్యూ అంటే చూడు ఎట్లుందో. ఎవరు ఓడిపోతారో చూద్దాం ఫస్ట్. ఇట్లా రెడీ మ్యూజిక్. రెడీ మ్యూజిక్. దాయి దాయి దమ్మ కొలికే కుందనాల బొమ్మ. ఎవరు ఓడట్లేదబ్బా, ఎవరో ఒకరు ఓడాలి. రెడీ మ్యూజిక్. నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. నిలువెల్లా తిరబూసే నవ యవ్వనాల కొమ్మ. రెడీ.
పెడే కాదులేదే గెలిచినావు అమ్మా తల్లి. కోరిందే కదా మరి ఇంతేగా మరి కొంచెం అనిపించే ఈ ముచ్చటంత చేదా వ్యవహారం శృతి మించే నా కోసం ఒక్కసారి వీణా స్టెప్ వేసిస్తా నా కోసం. నీకు గిఫ్ట్ అప్పుడే ఇస్తా. ఆగు. ఇప్పుడు ఎవరు స్టాచ్యూ ఉంటుందో చూద్దాం. రెడీ? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్, లాస్ట్ కాంపిటీషన్, మ్యూజిక్. చూస్తారు కదా ఆడాళ్ళ మజాక ఎంత హ్యాపీగా ఉంటుందో. సెకండ్ రౌండ్ మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఈ గిఫ్ట్ రావాలంటే చాలా కష్టపడాలి, ఎందుకంటే ఆడాళ్ళ మజాక అనిపించుకోవాలి. దీని తర్వాత థర్డ్ రౌండ్ వస్తుంది, దాని పేరే సూపర్ మచ్చి. ఏమో అన్నది దొంగ సచ్చినోడా. క్యాన్సిల్. ఈవిడ చూడండి ఎంత ఈవిడికి గిఫ్ట్. ఆవిడ చూడు, ఆవిడ అమ్మవారి తల్లిలా కూర్చుని అప్పటి నుంచి. నీదే గుంజు, గుంజు 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 గుంజు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. టూ రౌండ్స్ అయిపోయాయి. ఇప్పుడు థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ సూపర్ మచ్చి. కంటికి ఇద్దరికి గంతలు కట్టేస్తాను, ఈ అడవిలో వదిలేస్తాను. కాళ్ళతోని జంప్ చేసి బెలూన్స్ ని పగలగొట్టాలి. రెడీ? మీరు ఫస్ట్ రౌండ్ ఓడిపోయారు కాబట్టి వీళ్ళతో గేమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది పెట్టేసుకోండి కరెక్ట్ గా కంటికి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. టైమ్ అప్. 1 minute అయిపోయింది. 1 minute లో నువ్వు ఎన్ని పగలు కొట్టావు తెలుసా? మీరెన్ని పగలు కొట్టారు తెలుసా? 6 కొట్టారు. సో మొత్తం గేమ్ మొత్తం మీరే హ్యాండిల్ చేసుకున్నారు, మీరు పగలు కొట్టారు. అండ్ మీ టార్గెట్ 7 పగలు కొట్టండి, గిఫ్ట్ గెలుచుకోండి. ఓకే, వచ్చేయండి. మీ టార్గెట్ 7 బెలూన్స్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ.
సరే అండి, 1 నిమిషంలో 7 పగలగొట్టి గెలిచారండి. సూపర్ గా ఆడి లాస్ట్ రౌండ్ గెలుచుకున్నారు. గెలవలేరేమో అని అనుకున్నాం కానీ చూపెట్టేశారు ఆడల్లా మజ్జా. కానీ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి 3rd రౌండ్ విన్నర్. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉంది. ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. ఆట పాటతో పాటు గిఫ్ట్ ఇస్తారంటే ఎవరొద్దంటారు? మళ్ళీ రేపు ఈటీవీలో సేమ్ టైం సేమ్ ప్లేస్ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ స్మైలింగ్. బై బై, టేక్ కేర్. బాయ్.